రెడ్డి ఆంధ్రప్రదేశ్కి కొత్తగా అవతారం ఎత్తాడు. లెవెన్ రెడ్డి అని. లెవెన్ రెడ్డి ఓదార్పు యాత్ర. ఎక్కడో వైసీపీ వాళ్ళు తన్నుకొని ఉంటే, వాళ్ళే నరుక్కుంటే తెలుగుదేశం మీద నెట్టేసేసి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖ రాయటం, గగ్గోలు పెట్టడం 40 రోజుల్లోనే సాక్షాత్తు ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అవమానకరంగా నీ పేపర్లో, నీ టీవీలో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్న అబద్ధాల రెడ్డి, నీ మాయమాటలు చాలింపు ఆపు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు ఇచ్చారు. అందుకే నిన్ను లెవెన్ రెడ్డి అంది. ఈ రోజు నుంచి నీ పేరు లెవెన్ రెడ్డి. నువ్వు ప్రధానమంత్రికి లేఖ రాస్తావా? నీ 5 ఏళ్ల పాలనలో ఎంతమంది ఘోరాలు జరిగినాయి. నువ్వు నిజాయితీ పరుడు అయితే అవి కూడా రా, తీసుకొని మేము డిబేట్ పెడతాం తెలుగుదేశం పార్టీ తరఫున. నీవు ఈయన ధైర్యం దమ్ముందా జగన్ రెడ్డి? 5 ఏళ్లలో డాక్టర్ సుధాకర్ గారిని, డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపేసి డోర్ డెలివరీ చేసి అనేక మంది దళిత పిల్లల్ని శిరోముండనం చేయించి, నోట్లో మూత్రం పోయించి, ఇంకా చెప్పాలని చాలా ఉంది నీ చరిత్ర. ఈ చెప్పాలంటే 5 ఏళ్ళు కూడా చాలదు నీ గురించి. అటువంటి నీ నిర్లజ్జకరమైన పరిపాలన గురించి చేసినోడివి నువ్వు. ఈ రోజున పోయి వినుకొండలో మీ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళే మీరే తన్నుకొని చంపుకుంటే తెలుగుదేశం పార్టీ మీద చంపారు, దాడులు చేశారు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నావు. ఇంతకుముందు నీ 5 ఏళ్ల కాలంలో దళితులు, పేదలు, సామాన్య ప్రజలు ఇసుక గురించి, మద్యం గురించి అడిగినటువంటి వాళ్ళ గురించి చంపేసి వాళ్ళని పరామర్శకి వెళ్ళావా? భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోతే వెళ్ళావా? ఒకళ్ళన్నా మీ పార్టీ కార్యకర్తలకు ఒకటాను, ప్రజలకు ఒకటా? నీకు సిగ్గు లజ్జ ఉండాలి జగన్మోహన్ రెడ్డి. నీకు ప్రజలు లెవెన్ రెడ్డి అని బిరుదిచ్చారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందులకు రాజీనామా చేయకుండా చేస్తావని మీ పార్టీ వాళ్ళు అంటున్నారులే. రాజీనామా చేయకుండా నువ్వు అసెంబ్లీకి రా, ప్రజా సమస్యల మీద మాట్లాడు. నీ సంగతి ఏందో, నీ కథ ఏందో అక్కడ తేలుతారు గెలిచిన శాసనసభ్యులు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు. అదే నువ్వు ప్రభుత్వం వచ్చి నెల అయింది ఇప్పటికి. నెల లోపే నువ్వు అప్పుడే ఓదార్పు యాత్రకైనా బయలుదేరి మీ పార్టీ వాళ్ళు తండ్రుకున్నది కూడా మా పార్టీ ఖాతాలు వేస్తావా? నీకు ఇంకా సిగ్గు లజ్జలేదు జగన్ రెడ్డి. అబద్ధాలే నీ పుటక, నీ బతుకు అంత అబద్ధాలే. సాక్షి పేపరు, సాక్షి టీవీ. ఇప్పుడు కూడా ప్రజలు కూడా నీకు ప్రతిపక్ష పాత్ర 18 సీట్లు కూడా ఇవ్వాల, అయినా నీకు సిగ్గు లేదు. మీ ఊర్లో మీ పార్టీ వాళ్ళకి కాంట్రాక్టులు చేశారంట, వాళ్ళు నిన్ను నిలేసి తన్నపోతే బెంగళూరు పారిపోయావు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఏం కావాలో నువ్వు సలహా ఇవ్వు, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా. అంతేగాని ఇక వచ్చి రాకతల్ని ఎగేసుకొని ఒకరింటానే పోయాడు తెలంగాణలో. నువ్వు ఆడికి లాగానే ఆడుకోవాలని నడుస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు సిగ్గు తెచ్చుకొని ప్రజల సమస్యలు ఏమున్నాయో దాన్ని మాట్లాడు. ప్రజలకు పనికొచ్చి ఏమున్నాయో నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు. రాక్షస పాలన, దోపిడీ పాలన, అరాచకము, రౌడీ పాలన ఏదో చేసావు. ప్రజలు ఒకసారి మోసపోయారు. ఇక నిన్ను మోసపోకూడదని చెప్పి ప్రతిపక్ష పార్టీ కూడా అర్హత లేదని చెప్పి ఇచ్చారు. దాన్ని నువ్వు సమర్థవంతంగా ఇప్పుడైనా సరే ప్రజలు నన్ను ఎందుకు ఓడిచ్చారు అని నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి. ముందు ప్రజలకి నన్ను ఎందుకు ఓడిచ్చారు అని నువ్వు సిగ్గు తెచ్చుకొని నువ్వు ప్రజలకి కావాల్సిన దాని మీద పని చేయి. ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సూచనలు చేయి. అంతేగాని అవాకులు చవాకులు, అబద్ధాలు, సాక్షి పేపర్, సాక్షి టీవీలో మాట్లాడి అనవసరమైన పర్యటనలు పెట్టి లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం తెస్తే ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. నీ కథ తేలుస్తాం. నువ్వు ఎన్ని ఘోరాలు చేసావో మాట్లాడే హక్కు, అర్హత నీకు లేదు. లెవెన్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. లెవెన్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా నడుచుకో. ఏం జరిగిందని ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రికి పోయి 40 జరిగిపోయినాయి అని చెప్పేసి ఘోరాలు, నేరాలు. ఆంధ్రప్రదేశ్లో నీ 5 ఏళ్ల పాలనలో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయొచ్చు. ఎన్ని ఘోరాలు జరిగినాయి 5 సంవత్సరాల్లో. సిగ్గుందా నీకు మాట్లాడటానికి? ఆంధ్రప్రదేశ్లో తీ రికార్డు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రికార్డులో ఉంది, తీ.
ఎంతమందిని చంపేసావో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని, ప్రశ్నించిన అందరినీ. నీకు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు బుద్ధి లేదా నీకు? సిగ్గు లేదా నీకు? జగన్ రెడ్డి, లెవెన్ రెడ్డి ఇవాళ నుంచి నీ పేరు లెవెన్ రెడ్డి ఖబర్దార్. ఉత్తుత్తి పర్యటనలు చేస్తే నీకు ప్రజలే బడితబూ చేస్తారు, జాగ్రత్త. అంటే ఇప్పటి వరకు శవరాజకీయాలు చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలా ఆరోపణలు చేశారు. మీరేం చెప్తారు దీని గురించి? శవరాజకీయాలు చేసేది లెవెన్ రెడ్డి గారే. ఎక్కడ శవం చచ్చిపోయినా కానీ అది తెలుగుదేశం వాళ్ళు చంపారు అని చెప్పేసి శవం కాడ వాళ్ళతో శవరాజకీయాలు చేస్తున్నారు జగన్ రెడ్డి. ఎవరు శవరాజకీయాలు చేసేది చెప్పండి? నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలా, ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో. నువ్వు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేవి, అపోజిషన్ లీడర్ కూడా కాదు, ప్రజలు నీకు ఇవ్వలా. నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి, నువ్వు ప్రజలకి ఏం కావాలో సూచన చేయి. అసెంబ్లీకి వెళ్ళు ధైర్యంగా. కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు, నువ్వు కూడా ఒక అపోజిషన్ ఎమ్మెల్యేవి, మాట్లాడు. ప్రశ్నోత్తరాల్లో నీకు కూడా ఇస్తారు, అక్కడ నీకు ఎదుర్కొనే ధైర్యం ఉండాలా. అంతేగాని నువ్వు ఆంధ్రాన్ని నాశనం చేసి ఇవాళ అప్పుడే దొంగ ఓదార్పు యాత్రలకు బయలుదేరావా? నీకు సిగ్గేమని ఉందా లెవెన్ రెడ్డి అని అడుగుతున్నాం మేము. మీ పార్టీ వాళ్ళు కొట్టుకొని దాన్ని తెలుగుదేశం అకౌంట్లు ఎత్తావా? ఖబర్దార్, తెలుగుదేశం కార్యకర్తగా చెబుతున్నా, ఇంకోసారి ఇలాంటి పర్యటనలు నువ్వు పెడితే నేను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.